మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను విజయ్. కోనసీమ జిల్లాలో జరిగినటువంటి ఒక ఉదంతం, ఒకే మహిళ 2 ఏళ్ల వ్యవధిలో 12కు పైగా పెళ్లిళ్ళు చేసుకుంది అంటూ కొంతమంది వ్యక్తులు కుటుంబాలతో సహా వెళ్ళి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులకు చెప్పినటువంటి క్రమంలో కూడా ఏంటంటే తాము తమ భార్యతో విభేదాలు ఉన్నప్పుడు 498A కేసులు ఉన్నప్పుడు కుటుంబంతో విభేదాలున్న మగవారిని టార్గెట్ చేసుకునే ఆ మహిళ నీలిమ అనేటువంటి ఒక మహిళ దాదాపు 12 మందిని పెళ్లి చేసుకుంది, కోట్ల రూపాయలను గుంజుకొని పారిపోతుంది అనేటువంటి ఒక కంప్లైంట్ ఇచ్చారు. చాలామంది కూడా కావాలనే తన మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు, ఫేక్ న్యూస్ చేస్తున్నారు, స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ కూడా ఆమె మీడియా ముందుకు కూడా రావడం జరిగింది. అసలు ఏం జరిగింది, నిజంగానే 12 పెళ్ళిళ్ళు జరిగాయా? ఆమె ఏం చెప్తుంది, వాళ్ళ ఆరోపణలు నిజమా కాదా మాట్లాడదాం. మనతో పాటు ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా లైవ్ కాల్లో ఎవరైతే నీలిమ ఉన్నారో నీలిమతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. నీలిమ గారు నమస్తే అండి. నమస్తే అండి. నీలిమ గారు, డైరెక్ట్గా పాయింట్ అడుగుతున్నాను. వాళ్ళు నేరుగా ప్లకార్డ్స్ కూడా పట్టుకొని పోలీస్ స్టేషన్ ముందు, అక్కడ బిల్డింగ్స్ ముందు కూడా ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాళ్ళు నేరుగా మీ ఫోటో అలాగే మీ అమ్మగారి ఫోటోలను పట్టుకొని ఇలా మోసం చేస్తున్నారు, 12 మందిని మోసం చేశారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అలాగే డబ్బున్నటువంటి వ్యక్తులే వీళ్ళ టార్గెట్, ముఖ్యంగా భార్యలతో గొడవ ఉన్నటువంటి భర్తలే వీళ్ళ టార్గెట్, 498A కేసులు అలాగే విడాకుల కేసులు కోర్టులో ఉన్న వాళ్ళే వీళ్ళ టార్గెట్, ఈమె టార్గెట్ అంటున్నారు. ఏమంటారు మీరు? అదంతా అయితే కంప్లీట్ గా ఫేక్ న్యూస్ అండి. 12 మంది అంటే ప్రెసెంట్ నా ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్. 21 ఇయర్స్ కి సెకండ్ మ్యారేజ్ అంటే ఆల్మోస్ట్ అందరికి 40 అబోనే ఉంటాయి. 21 ఇయర్స్ ని ఆ సెకండ్ మ్యారేజ్ వాళ్ళు ఎలా చేసుకుంటారండి? 12 మంది, అది కూడా 2 ఇయర్స్ కి. మేము కేసు ఫైల్ చేసి అసలు జరిగింది ఏంటంటే 2023లో నాకు ఈ మ్యాచ్ వచ్చిందండి. అతను పాస్టర్, పాల్గొల్లికి చెందిన పాస్టర్. అయితే 2023లో వచ్చినప్పుడు నా ఏజ్ అప్పుడు 20, జస్ట్ 20 అంతేనండి. ఇంకా వాళ్ళు ఏంటంటే ఎంగేజ్మెంట్ చేసుకుంటామని చెప్పి నైట్కి వచ్చేసి అసలు 2 డేస్ క్రితమే చెప్పారు ఇలా వస్తున్నాము, మ్యాచ్ ఉందని చెప్తేని సరే నేను ఇంకా అమ్మ ఇష్టం కదా అని యాక్సెప్ట్ చేశాను. చేస్తే 2 డేస్ అయిన తర్వాత నైట్ 7:30 అరౌండ్ ఆ టైంకి వచ్చారండి. వచ్చేసి ఇంకా మేము మీ మమ్మీతో అన్ని మాట్లాడేసాము, నీకు ఇంకా మీ మమ్మీ ఇష్టమే కదా అని చెప్తే సరే ఇంకా అమ్మకి ఇష్టమే కదా అని చెప్పి నేనే యాక్సెప్ట్ చేయడం జరిగింది. అయితే ఇంకా అప్పటికప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ లోపల మమ్మీ వచ్చింది. మమ్మీ తాతయ్య గారికి హెల్త్ బాగాలేదని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా జాయిన్ చేసిందండి. ఇంకా టైంకి వచ్చేసి అన్ని చెప్పేస్తే ఇంకా అంతా ఓకే అయిపోయింది. వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన పంతులు గారు ఒక అతను ఉన్నాడు. ఆయన అయితే ఈ పాలకొల్లుకి చెందిన పాస్టర్ ఎవరైతే ఉన్నాడో ఆయన పేరు గుర్రం బెర్నీష్ అండి. వాళ్ళ నాన్నగారి పేరేమో గుర్రం బాబ్జీ, వాళ్ళ అమ్మగారి పేరు జీవి రాజేశ్వరి. ఇంకేం చేశారంటే ఈ అమ్మాయి మాకు బాగా నచ్చిందంటే మేము పెళ్లి చేసేసుకుంటాము అంటేని వాళ్ళ పంతులతో మాట్లాడించి రేపే, అంటే ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు ఆగస్టు 22 వచ్చారు. వాళ్ళు ఎలా అంటే ఇంకా 23నే పెళ్లి చేసుకుందాం అన్నట్టుగా మాట్లాడారు. మా అమ్మాయి అయితే ఏమందంటే అండి, ఉన్నది ఒకే అమ్మాయి అండి, వాళ్ళు ఎలా చేసేస్తాము, ఇంకా అందరికీ చెప్పుకోవాలి కదండి అంటేని ఇంకా మా సైడ్ పంతులు గారితో సెప్టెంబర్ 6కి పెళ్లి అనుకున్నామండి. అయితే ఏమైందంటే వీళ్ళు మళ్ళీ ఆగస్ట్ 26 వచ్చి మీరు ఎలాగో పెళ్లి సెప్టెంబర్ 6 అనుకుంటున్నారు కదమ్మా, మేము మా అమ్మాయిని పిచ్చుకోవడానికి ప్రధానం పొందేస్తామని చెప్పన్నారండి. వాళ్ళు క్రిస్టియన్స్ చెప్పాలంటే, మేము హిందూస్. వాళ్ళు ఇంకేంటంటే పెళ్లి కుమార్తె పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నాడో గుర్రం బెర్నేసి ఆయన ఏంటంటే నేను గుళ్ళకి గట్ట వెళ్తాను, నేను గుళ్ళకి గట్టి అసలు ఇబ్బంది ఏం పెట్టను, నేను బాగా చదివిస్తాను, ఇంకా మీ తమ్ముడిని కూడా నేను బాగా చూసుకుంటానంటే సర్లే ఇంకా ఏముందిలే అని చెప్పేసి మిమ్మల్ని వాళ్ళు ఇష్టపడ్డారా, మీరు ఇష్టపడ్డారా? అవునండి, వాళ్ళు ఇష్టపడ్డారండి. అతనే ఇష్టపడ్డాడు. ఓకే. అవునండి. ఇంకా ఫోర్స్ చేస్తేనే సర్లే ఇంకా చేసుకోవాల్సిందే కదా, తమ్ముడిని నన్ను చదివిస్తానంటున్నారు కదా, ఇంతకు మించి ఏం కావాలి, మమ్మల్ని నా కుటుంబాన్ని చూసుకుంటే చాలు. ఎందుకంటే నాకు ఫాదర్ లేరండి. ఇంకా నా తల్లికి మా తమ్ముడికి నేనే సపోర్ట్ గా ఉండాలి కదా అని యాక్సెప్ట్ చేశానండి. సెప్టెంబర్ 6 పెళ్లి అనుకుంటే ఇలా ఆగస్ట్ 26 నా బర్త్డే రోజున వచ్చారండి. ఆ రోజు కాలేజీకి కూడా వెళ్ళాను, సమ్ ప్రాజెక్ట్ వర్క్ ఉంటే. ఇంక ఇల్లు ఆఫ్టర్నూన్ వచ్చారని అమ్మ కాల్ చేస్తే సరే అని చెప్పి ఇంటికి వెళ్ళానండి. ఇంకా అలా ఈవినింగ్ వరకు ఉండిపోయారు. ప్రధానం పొందేస్తానన్నారు కదా అని ఒప్పుకున్నానండి. ప్రధానం పొందితే వీళ్ళు ఏం చేశారంటే, అది కూడా మా ఇంట్లో నా బెడ్రూమ్ లోనే ప్రధానం పొందని చెప్పి మెడలో తాళి కూడా వాళ్ళ సాంప్రదాయం అని చెప్పి ప్రధానం పొందితో పాటు తాళి కూడా కట్టేశారండి. మా అమ్మగారు వచ్చి అడిగితే ఏంటండి ఇదని అడిగితేని ఇంకెలాగో మీరు చేసుకుంటానంటున్నారు కదండి, సాంప్రదాయబద్ధంగా సెప్టెంబర్ 6 చేసుకోండి,
మేమైతే ఇప్పుడు చేసేసుకున్నాం కదా, ఇంకా మా అమ్మాయి అనిపించుకున్నట్టు మాలో పెళ్లి కూడా అయినట్టు అని చెప్పేసి వాళ్ళ చర్చిలో ఇప్పుడు ఎలా మంత్రాలు ఐ మీన్ నార్మల్ గా ప్రేయర్ ఎలా చేస్తారో అలా ప్రేయర్ చేసేసుకుని ఇంట్లోనే ప్రేయర్ చేసుకుని పెళ్లి అయితే చేసేసారండి. ఆ తర్వాత ఏంటి సెప్టెంబర్ 2 నన్ను పెళ్లి కూతుర్ని చేయడం, బోనం వేసుకోవడం అన్నీ జరిగినాయండి. అయితే వాళ్ళ ఫస్ట్ వైఫ్ ఎవరైతే ఉందో ఆవిడ పేరు నాకు సరిగ్గా తెలియదండి. ఆవిడ ఫస్ట్ వైఫ్ అమ్మకి కాల్ చేసి డివోర్స్ అవ్వకుండా ఎలా పెళ్లి చేసేస్తారు మీరు, డివోర్స్ అంటే ఇదంతా ఇప్పుడు తెలిసిందంటే ఆవిడకి ఐ మీన్ అతనికి ఫస్ట్ పెళ్ళయిందని. నాకు ఆగస్ట్ 26 పెళ్ళైతే ఆగస్ట్ 28 తెలిసిందండి పెళ్ళయిందని చెప్పి. ముందు తెలిసిందే. తెలియలేదండి. అయితే ఓకే, కంటిన్యూ చెప్పండి. పెళ్ళైన పెళ్ళయిందని తెలీదండి. పెళ్ళయిందని తెలియకపోతే ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇంక చేసేదేం లేదు కదా! అంటేనే ఆల్రెడీ మేము ఆళ్ళకి డివోర్స్ ఇచ్చేసాము. ఆవిడకి మాకేం సంబంధం లేదు. చాలా రకరకాలుగా చెప్పారండి. ఏంటి పెళ్లి స్టేజ్ మించే పెళ్లి కూతురు ఎళ్ళిపోయింది. ప్రేమించినోడి కోసమని ఒకరు చెప్పారండి వాళ్ళ చర్చిలో వాళ్ళే. మళ్ళీ ఇంకొకళ్ళేంటంటే పెళ్లి జరిగిన సంవత్సరానికి ఎళ్ళిపోయింది, 6 నెలలకి ఎళ్ళిపోయిందని ఇంకొకళ్ళు చెప్పారండి. ఆవిడ మంచిది కాదని ఇల్లు వదిలేసుకున్నారని ఇంకొకళ్ళు చెప్పారండి. ఇంకా అయన్నీ ఫేక్ అని వదిలేసామండి. ఇంకో 6 మంత్స్‌లో డివోర్స్‌కి ఆల్రెడీ అప్లై చేసామమ్మా. డివోర్స్ కూడా వచ్చేద్ది. 6 మంత్స్ అని కూడా చెప్పలేదండి. ఇంకా ముందే డివోర్స్ పేపర్‌లు కూడా ఉన్నాయి. రెడీగా ఉన్నాయంటే, సర్లే ఇంక డివోర్స్ అయిపోయింది కదా! ఇంక చేసేదేముంది పెళ్లయిపోయింది కదా! అని చెప్పి మా అమ్మ కూడా యాక్సెప్ట్ చేసిందండి. అప్పుడు సెప్టెంబర్ 2 నైట్ వాళ్ళ ఫస్ట్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కాల్ చేసి అంటే తర్వాత అమ్మాళ్ళు ఎంక్వైరీ చేశారండి. చేస్తేని ఇలా పెళ్లయిందమ్మా. 2 పిల్లలు కూడా ఉన్నారు. ఒక పాప, బాబు ఉన్నారు. సేమ్ వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయండి మా దగ్గర. వాళ్ళేంటంటే భయపడి ముందుకు రావట్లేదండి. అంటే ఇప్పుడు ఇతను ఇప్పుడు మొదటి ఎవరో భార్యకి ఇంకా విడాకులు ఇవ్వలేదంటారా? ఇవ్వలేదండి. వాళ్ళు కూడా కేసులని తిరుగుతున్నారు తప్ప వాళ్ళకి ఎవరు ఓకే, సపోర్ట్ మిమ్మల్ని చేయట్లేదండి. పెళ్లి చేసుకునే టైంకి మొదటి భార్యకి పెళ్లి చేసుకుని ఎంత టైం అయింది? మొదటి భార్యని పెళ్లి చేసుకుని ఎంత టైం అవుతుంది? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 14 ఇయర్స్ అలా అవుద్దండి. అంటే 2 4 పిల్లలున్నారు. సంవత్సరాలు. ఒకళ్ళు ఏజ్ 13, ఒకళ్ళు ఏజ్ 11. ఆ. సో ఆ! మీకు ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నటువంటి ఆ వ్యక్తికి మీ భర్తకి ఎంత ఏజ్ గ్యాప్ ఉందండి? రెజ్యూమ్‌లో చెప్పడం అయితే 26 అలా ఉంటాయన్నారండి. బట్ అతనికి చెప్పడం అయితే 40 ప్లస్ ఉంటాయంట. మీ మినిమమ్ ఒక 15 ఇయర్స్ ఏజ్ గ్యాప్ అలా ఉంటదండి. ఓకే. సో మిమ్మల్ని ఎలా చూసాడు ఆయన? మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యాడు? అంటే మీకు ఆల్రెడీ ముందు పరిచయం ఉన్నాడా ఆయన? లేదండి. అసలు కంప్లీట్‌గా వాళ్ళ గురించి గాని, వాళ్ళ ఊరు గురించి గాని ఏం తెలీదు. మీడియేటర్స్ ఉంటారు గదండీ! పిల్లల పేరమ్మ అని చెప్పి. మాట్లాడి అక్క ఇతను చాలా మంచోడు, చూసుకుంటాడంటే ఆవిడకి అతనికి ఫస్ట్ మ్యారేజ్ అని ఆవిడకి చెప్పలేదండి. ఎంగేజ్‌మెంట్ అయిపోయిన తర్వాత చెప్పారంటండి. ఇలా పెళ్లయిందని చెప్పి. ఓకే. సో మీరేమన్నా కట్నం ఇచ్చారా? కట్న కానుకలు లాంటివి ఏమన్నా ఇచ్చారా? కట్నం బంగారు మాత్రం పెట్టడం? ఏమి ఇవ్వలేదండి. లేదండి. సో ఆయన దగ్గర నుంచి ఏమన్నా మీరేమన్నా అవసరమైన అమౌంట్ ఏమన్నా తీసుకున్నారా? పెళ్ళికి ముందు గాని, మేమైతే పెళ్లి అవసరమైన తర్వాత గాని? అంటే అదే ఆగస్ట్ 26న అతని పెళ్లి చేసుకున్నారని చెప్పాను కదండీ బెడ్‌రూమ్‌లోని. ఆ రోజు ఏంటంటేని పెళ్ళికి గోల్డ్ కొనుక్కోండి అమ్మ అని చెప్పి వాళ్ళే మాకు రివర్స్‌లో 5,00,000 క్యాష్, 5,00,000 చెక్ కింద ఇచ్చారండి. నీలిమ 10,00,000 గారు ఇప్పుడు ఇచ్చారు. వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ ఇదే. మమ్మల్ని మేము సమస్యలో ఉంటే, భార్యతో గొడవలుంటే 498 కేసులు అంటే వరకట్న వేధింపు కేసులు, అలాగే విడాకులు తీసుకునేటువంటి కేసులు ఉన్న వాళ్ళని టార్గెట్ చేసింది. మా దగ్గర నుంచి డబ్బులు గుంజింది అని వాళ్ళు ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. జనరల్గా ఎక్కడైనా కూడా పెళ్లి జరిగినప్పుడు కట్నం ఆడవాళ్ళు ఇస్తారు. సో మీరు పెళ్లి చేసుకునేటువంటి అవునండి. టైంలో కూడా మీకు తెలియదు అంటున్నారు. ఆల్రెడీ ఆ మ్యారీడ్ పర్సన్ అని, పిల్లలు ఉన్న విషయం కూడా మీకు తెలియదు అంటున్నారు, దాచిపెట్టారంటున్నారు. సో అలాంటి టైంలో యెస్. వాళ్ళు మిమ్మల్ని కట్నం అడగలేనప్పుడు మీకు ఆ డౌట్ రాలేదా? మా మమ్మీ ఆళ్ళైతే మనీ అది ఏమి వద్దనే చెప్పారండి. కానీ ఈళ్ళేంటంటే ఇంక పెళ్లి చేసుకున్నాం గదండీ! తర్వాత ఖర్చులుంటాయి గదా! అని జెప్పి అన్నారు. అంటే తాతయ్య గారికి కూడా హెల్త్ బాలేదు ఆ టైంలో. గోల్డ్ కొనుక్కోండి మా సైడ్ నుంచి పెడుతున్నట్టు అంటే మేము అదే ఇవ్వాలని చెప్తే వినకుండానే ఇచ్చారండి. అయితే ఆగస్ట్ 26 నా బర్త్‌డే అయితే ఆగస్ట్ 28 బిలేటెడ్‌గా చేశారు. ఇంకా ఆ రోజు కాల్ చేసి మా అమ్మ ఆళ్ళకి, "అమ్మ క్యాష్ తీసేయండి అమ్మ మేము కొనుక్కుని అంటే మాకు మేముగానే పెట్టుకుంటాము. మీరొద్దండి. మాకు మేము ఇచ్చుకున్నట్టే బావుంటదని" చెప్తే, ఆ రోజు మార్నింగే క్యాష్ ఓకే, తీపిచ్చేసి మీరు క్యాష్ మా అవసరమని 5 లక్షల రూపాయలు క్యాష్ తీసుకున్నారు. తర్వాత ఏం జరిగింది? మరి ఎందుకు అహా! గొడవలు వచ్చాయి? ఎందుకు విడిపోయారు? 10 లక్షలండి 10 తీసుకుంది. లక్షలు 10 తీసుకున్నారు. లక్షలు మీరు తీసుకున్నారా? ఆ! ఆ! ఆళ్ళే ఐ మీన్ వాళ్ళేడు మాకేసారండి. ఆ! అకౌంట్‌కి. ఓకే, అకౌంట్‌కేస్తే అకౌంట్‌కి అది ట్రాన్స్ఫర్ చేశారు. 28కి మార్నింగ్ కాల్ చేసి, "అమ్మ మీరు క్యాష్ తీసేయండమ్మా. మేమే తీసుకొని మీ గోల్డ్ మేమే కొంటామని" చెప్తే, సరే అని ఇంకా అమ్మగారు ఏం చేశారు,
ఇంకా నమ్మలేదండి వాళ్ళని. సరే మంచోళ్ళు కదా మనకి ఎందుకు వాళ్ళే కొంటానన్నప్పుడు అని చెప్పేసి ఇంకా అమ్మ కూడా ఓకే అని డబ్బులు తీసి ఆగస్ట్ 28 నా బర్త్డే రోజున ఈవినింగ్ కేకుని ఇంకా సంథింగ్ గోల్డ్ ఏదో తెస్తేని 12 గ్రాముల గోల్డ్. అది కూడా వాళ్ళని కూడా కాదంటండి, వాళ్ళ ఫస్ట్ వైఫ్. అది మాకు ఎలా తెలిసిందంటే వాళ్ళ ఫస్ట్ వైఫ్ ని కాంటాక్ట్ అయితే ఆవిడ ద్వారా తెలిసింది ఆ గోల్డ్ నక్లీస్. ఇంకా ఆ రోజు అమ్మ చెక్ ఇచ్చేసింది, క్యాష్ కూడా ఇచ్చేసింది. ఆ తర్వాత ఇంకా ఈవిడికి పెళ్లి అవ్వలేదని, ఐ మీన్ పెళ్ళయిందని ఇంక ఇవన్నీ తెలిసిన తర్వాత ఇతను చాలా ఫ్రాడ్ అని, పాస్టర్ అండి ఈయన. లాయర్ చేశానని చెప్పాడు, ఎల్ఎల్బి ఏదో. మళ్ళీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేశానన్నాడు, కంపెనీలో ఉన్నాడు అన్నాడు. తర్వాత ఎంక్వైరీ చేస్తే అతను చాలా ఫ్రాడ్ అని తెలిసిందండి. చర్చికి వచ్చిన వాళ్ళని వేరే వేరే కంట్రీస్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తామని, పెళ్లి పేరుతో మోసం చేసి ఇలా ఇలా చేస్తారని తెలిసిందండి. ఇంకా అమ్మ ఇంకా వద్దు అంటే నార్మల్ గా క్యాన్సిల్ చేసుకొచ్చి అన్ని మాట్లాడి, కానీ ఇలాంటి వాళ్ళు ఏంటి ఇలా పోలీస్ స్టేషన్ లో మీరు తీసుకెళ్తేనే మోసపోయినప్పుడు ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్ మిమ్మల్ని మోసం చేశాడని తెలుసుకున్న తర్వాత మీరు ఎందుకు పోలీసులను ఆశ్రయించలేదు? బట్ మేము అందుకు వ్యతిరేకంగా, అందుకు భిన్నంగా ఆయన మీ మీద కంప్లైంట్ ఇచ్చారు. కొన్ని ఫొటోస్ని కూడా అక్కడ చూడొచ్చు, ప్లకార్డ్స్ని కూడా పట్టుకున్నారు. కావాల్సింటే స్క్రీన్ మీద ఒకసారి ఆ ఫొటోస్ని ప్లే చేస్తే చూడొచ్చు. మీ బాధితులు అంటూ కొంతమంది మగవాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలను పేర్లతో సహా కూడా ఇచ్చారు. అంటే వాళ్ళకి కొంత అభ్యంతరాలు ఉంటాయి కాబట్టి వాటిని స్క్రీన్ మీద డిస్ప్లే చేయలేకపోతున్నాం. ఆల్రెడీ ఆ ఫొటోస్ కూడా మీ దృష్టికి వచ్చి ఉంటాయి, మీ వద్దకు కూడా చేరుంటాయి. మరి వాళ్ళందరూ ఎవరు? దాదాపు 4 మగ వ్యక్తులకు సంబంధించిన, మగవారికి సంబంధించిన ఫోటోల్ని ప్లకార్డ్స్ పట్టుకొని మీ ఫోటోలతో సహా, మీ తల్లి గారు మీ ఫోటోలతో సహా కూడా వాళ్ళు అక్కడ ఆందోళన చేశారు, నిరసన తెలిపారు. దానిపై మీరేమంటారు? ఇలాంటి సంబంధం లేదా అసలు? చెప్పాలంటే ఆ ఊర్లు కానీ ఏం తెలియదండి. వాళ్ళు ఒరిజినల్ పాలకొల్లు. అండ్ పక్కన ఫోటోలు పెట్టుకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చర్చికి సంబంధించిన వాళ్ళు. మొగతను ఒకడు ఉన్నాడు నిల్చున్న చూసారండి వాళ్ళు కాదు సంఘటన. నీలిమ గారు, నేను అడిగేది అక్కడ నిల్చున్న వ్యక్తుల గురించి మాట్లాడట్లేదు. వాళ్ళు డిస్ప్లే చేస్తున్నటువంటి ఫొటోస్లో ఉన్న వ్యక్తులకు మీకు ఎలాంటి సంబంధం లేదా? లేదండి, వాళ్ళ రిలేటివ్సేనండి. చెప్పింది కూడా వాళ్ళ రిలేటివ్సే, వాళ్ళ సొంత పెద్దమ్మ గారండి. ఇంకొక అతను కార్ డ్రైవర్ అండి. ఇంకొక ఆవిడ వాళ్ళ చర్చి గల మనిషి అండి. ఇది ఆ ఫోటోలో ఉన్న వ్యక్తులు. అవునండి. మరి ఆ 12 ఫోటోలో మందిని మీరు మోసం ఉండే చేశారు అని ఒక ఇంత పెద్ద ఆరోపణ ఎలా చేస్తారు? అందులో అతను పాస్టర్గా పనిచేస్తున్నాడు అంటున్నారు, అతనే మిమ్మల్ని మోసం చేశాడు అంటున్నారు, నమ్మించి మోసం చేశాడు. అవునండి. ఆల్రెడీ మొదటి పెళ్లి విషయాన్ని కూడా గోప్యంగా ఉంచాడు, పిల్లలున్న విషయాన్ని కూడా చెప్పలేదు. సో ఎదురుగా మీకే 10 లక్షల రూపాయలు కూడా డబ్బులు ఇచ్చాడు బంగారు కొనుక్కోమని. సో ఆ తర్వాత అతని విషయం తెలిసింది, అమ్మాయిలను మోసం చేస్తున్నాడు, విదేశాలకు కూడా అతను వాళ్ళందరూ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా మీకు తెలిసే అన్నప్పుడు, ఇంత మోసగాడన్న విషయం మీకు తెలిసినప్పుడు 12 మందిని మీరు పెళ్లి చేసుకున్నారని తిరిగి అతను అంత సంచలనమైనటువంటి ఒక ఆరోపణ ఎలా చేయగలుగుతాడు? మేము కేసు ఫైల్ చేసింది 2 years బ్యాక్ సార్. సెప్టెంబర్ 2 నైట్ వెళ్ళి ఫైల్ చేసాం. ఆ రోజు ఏంటంటే వీళ్ళు కూడా వచ్చారండి. కేసు ఫైల్ చేసినప్పుడు పోలీసులు కాల్ చేస్తారు కదండి, ఆబ్వియస్లీ ఆ రోజు సండే నైట్ వచ్చారు. మేము మార్నింగ్, ఐ మీన్ ఆఫ్టర్నూన్ అలా ఫైల్, సెప్టెంబర్ 3 ఎప్పుడు అలా ఫైల్ చేస్తే వీళ్ళు ఆఫ్టర్నూన్ వచ్చారు. ఆఫ్టర్నూన్ వచ్చి పోలీసులు అన్నారండి, ఇంకా అంతా మాకు ఫర్గా మాట్లాడారు. అమ్మాయి ఇది తప్పమ్మా, ఇలా అమ్మాయిని ఇలా మోసం చేయకూడదని మాకు ఫర్గానే మాట్లాడారు. తర్వాత ఏమైందనండి, అక్కడ కానిస్టేబుల్ ఒక అతను ఉంటాడండి, మా ఊరు రామచంద్రపురం పోలీస్ స్టేషన్ సంబంధించిన కానిస్టేబుల్ ఒక అతను ఉన్నాడండి. ఆయన ఏంటంటే ఆడవాళ్ళు ఇక్కడ నైట్ 10 అయితే ఉండకూడదు, అర్జెంట్గా వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని క్యాగ్లేసేస్తే, సర్లే ఇంకా పొద్దున్న చూసుకుందాం అంతా అయిపోయింది కదా సైన్లు పెట్టి ఇంకా మ్యాటర్ క్లోజ్ చేసేద్దాం అనుకున్నప్పటికి నెక్స్ట్ డే పోలీసు వాళ్ళు అన్నారు వాళ్ళు కోర్టులో తేల్చుకుంటారమ్మా అంటే సరేనని దానికి యాక్సెప్ట్ చేసామండి. అలా 2 years అమలాపురం ఎస్పీ ఆఫీస్ కి మా మమ్మీ వాళ్ళు ఒక 3 to 4 times వెళ్ళారండి. ఇంకా లాస్ట్ టైం ఒకసారి వెళ్ళినప్పుడు మీడియా ఉందండి బయట. మీడియా ఉంటేని అప్పటికప్పుడు కేసు యాక్సెప్ట్ చేసి అప్పటి నుంచి ఇక్కడికి పంపితే మా ఊరు నీలిమ గారు మొదట పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది మీరా వాళ్ళ? మేమేనండి. ఇంకోండి ఇది 2 years బ్యాక్ నుంచి ఉన్నవండి. ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా కేసులకు సంబంధించిన ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇవన్నీ అవేనండి. ఓకే. మేము పెళ్లి ముహూర్తం గట్ట పెట్టాల్సిన పని కూడా మాకు తను లేదు. ఆ వ్యక్తి మీరు ఎవరైతే బ్లేమ్ చేస్తున్నారో ఆ వ్యక్తి కూడా కొన్ని ఓకే. అవేం పేపర్స్ అండి నీలిమ గారు? ఇవి స్టాంప్ పేపర్స్ అండి. అతను రాసి ఇచ్చింది. ఎటువంటి ఏమంటే ఏ ప్రెషర్ ఉండదు అన్నట్టుగా, నా మొదటి భార్య వల్ల కానీ ఎవరి వల్ల కానీ ఎటువంటి ప్రెషర్ ఉండదు, ఇంకా మాకు ఆవిడకి డివోర్స్ అయిపోయి ఇచ్చేస్తాము అని చెప్పి అన్నాడండి. డివోర్స్ పేపర్లు మాకు ఇవన్నీ తెలిసింది ఏంటంటే వాళ్ళకి డివోర్స్ అసలు తీసుకోలేదండి. ఇప్పటికీ వాళ్ళ కేసు రన్ అవుతుంది.
ఓకే. యాక్చువల్లీ 2 డేస్ బ్యాక్ ఏంటంటే అతనికి కోర్టు నుంచి మేము కోర్టుకి ఎస్ఐ ఐ మీన్ మా ఊరు పోలీస్ స్టేషన్ ఇప్పుడు బాగా చేశారండి. ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కోర్టుకి ఐ మీన్ కేసు ఫైల్ చేసిన తర్వాత కోర్టుకి కట్టేసైతే ఆయనకి మొన్న 3 డేస్ బ్యాక్ హీరింగ్ వచ్చిందండి. వాళ్ళు అక్కడి నుంచి రాలేదు. రాకపోగా మళ్ళీ 2 డేస్ బ్యాక్ మా తమ్ముడికి కాల్ చేసి బెదిరించారు. ఏంటి ఇది అది ఇది అని చెప్పి. నిన్నేమో ఇలా మీడియాలో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఓకే. మీరు ఎస్పీ గారి దగ్గరికి వాళ్ళు వెళ్ళి నేరుగా ఒక కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఆ కంప్లైంట్ కూడా మీడియాకి ఇచ్చారు. అతను కూడా కొద్దిసేపటి కింద మాతో కూడా మాట్లాడారు. లైవ్లోకి రమ్మంటే మళ్ళీ వస్తానంటున్నాడు. మీతో మాట్లాడిన తర్వాత కూడా అతను లైవ్లో తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. అతను కొన్ని ట్రాన్సాక్షన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నాకు కూడా పంపాడు. అతను కూడా మీతో అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ఆ పేపర్స్ని కూడా పంపాడు. మీరే మోసం చేశారని సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అతను ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఎస్పీకే ఇచ్చాడు, డైరెక్ట్గా ఎస్పీ గారికి. కోర్టులో ఇష్యూ ఉండగా హీరింగ్ కూడా వచ్చిందని మీరు అంటున్నారు. అలాంటి టైంలో సో నిన్ననే నేరుగా పోలీసుల్ని ఆశ్రయించడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అతను? అంటే వీళ్ళు గ్రూప్ లో స్ప్రెడ్ చేసాయండి. అంటే హీరింగ్ వచ్చింది. హీరింగ్ వస్తే మరి కోర్టుకు వీళ్ళు కోర్టుకు వచ్చి సబ్మిట్ చేయాలి కదండి. వాళ్ళ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉంటాయి. కోర్టుకు రాకుండా హీరింగ్ రాకుండా ఇక్కడ కేసులు పెట్టిన ఎప్పుడు కూడా రాలేదండి వాళ్ళు. మేము మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మేము కేసు ఫైల్ చేసినప్పుడు ఫైల్ చేసాం. అమలాపురం కి వెళ్ళాం. కాకినాడ దిశాకి కూడా వెళ్ళాం. దిశాకి వెళ్ళినప్పుడు ఆయన మళ్ళీ అక్కడ కానిస్టేబుల్ కి ఫోన్లు చేసి మనీ ఇస్తున్నట్టుగానే మాట్లాడాడు. వాళ్ళు ఏంటంటే ఇంకా ఇక్కడ కాదమ్మా ఒకసారి వాళ్ళతో డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడండి అంటే సరే అని చెప్పి వాళ్ళ పాలకొల్లు కూడా వెళ్ళామండి. నైట్ ఓన్లీ మా ఫ్యామిలీ వెళ్తేని 7 కి ఎప్పుడో వాళ్ళ నైట్ వాళ్ళ ఊరు వెళ్తేని మా ఊర్లో పోలీసులు ఏమన్నారంటేనండి 10 దాటితే ఆడవాళ్ళు ఇక్కడ ఉండకూడదు అన్నారండి. కానీ అక్కడ అవన్నీ సంతకాలు బెదిరించి సంతకాలు ఇప్పించుకుని మార్నింగ్ అని 4:30కి చెప్పారు మీరు. వదిలేరండి. కాకపోతే ఇప్పుడు మీ మీద కంప్లైంట్ ఇచ్చింది కేవలం ఒక వ్యక్తేనా? కాదండి. అంటే ఒక ఫ్యామిలీ అయితే అదేనండి, మిగతా ఫేక్ అండి. ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చారు మీ మీద మీకు వ్యతిరేకంగా? మాకు కంప్లైంట్ అంటే ఇప్పుడు వచ్చింది ఇదే మీడియాలో వచ్చిన న్యూస్ ఏనండి. అంటే ఏంటి ఏకంగా 50 lakhs తీసుకున్నామని, ఇంకా 12 పెళ్లిళ్ళు చేసుకున్నామని, ఊరు వదిలేసి వెళ్ళిపోయామండి. మేము ఊరు వదిలేసి వెళ్ళిపోతే ఇంట్లో ఉండి అసలు మాట్లాడినండి. దర్జాగా తిరుగుతున్నాం మేము ఊర్లో. 12 పెళ్లిళ్ళు ఎవరు చేసుకుంటాడండి? ఆడు చేసుకుంటాడు. ఓకే. ఒకవేళ అతనితో పాస్టర్ మేము అయ్యి లైన్లోకి తీసుకుంటే మీరు అతనితో మాట్లాడడానికి సిద్ధమా? మాట్లాడతానండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇంత పెద్ద ఆరోపణ మీ మీద వచ్చింది. మొత్తం మీడియాలో, సోషల్ మీడియాలో అంతా కూడా మీ గురించే చర్చ జరుగుతుంది. మీరే 12 మందిని పెళ్లి చేసుకొని దాదాపు ₹1,00,00,000 పైగా మోసం చేసి వాళ్ళని వదిలేసి పారిపోతున్నారు. సో ఆ ఉద్దేశంతో అలర్ట్గా చెప్పండి. ₹1,00,00,000 తీసుకుంటే ఇలాంటి అద్దెలు ఎందుకుంటామండి? స్థలాలు కొనుక్కుని మంచి ఇల్లు కట్టుకోవాలి. మా మామయ్య గారికి కూడా పాపం ఏం సంబంధం లేదండి. ఆయన హెల్త్ బాగోలేక గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారండి. అలాంటిదేమో ₹1,00,00,000 తీసుకుంటే ఎవరు పెళ్లి మావయ్య గారంటే చేసుకుంటామండి? ఎవరంటారు? మావయ్య గారంటే శ్రీను అని ఉంది కదండి, ఫోటోలో వాళ్ళు వేసారు కదా, ప్రేయర్ చేసుకున్న కాదు. అంటే మీకు మా సంబంధించిన అద్దాల శ్రీను మేనమామ అండి. అంటారా? మా సొంత మేనమామ అండి. కానీ వీళ్ళందరూ ఓకే. ఏమైనా స్ప్రెడ్ చేస్తున్నారంటే మా ఫ్యామిలీకి సంబంధమే లేనట్టు. నా సొంత తమ్ముడే కానట్టు. సో మేమందరం యాక్టర్స్ అని ఒక్కసారి చేస్తారు. మీ అమ్మగారి ఫోటోను కూడా వాళ్ళు డిస్ప్లే చేస్తున్నారు. ఒకసారి మీ అమ్మగారితో కూడా కంక్లూడ్ చేయించే ప్రయత్నం చేస్తారా? ఎస్ అండి, నా పక్కనే ఉన్నారండి. కూర్చోబెట్టండి ఆమెను కూడా ఒకసారి. మీ పేరండి దుర్గా గారా మీ పేరు? కాదండి, బేతివేరు లక్ష్మి అండి. ఓకే. మీ కూతురు మీ కుమార్తె చెప్పిందంతా కరెక్టేనా? ఇప్పుడు వాళ్ళు చేస్తుందంతా కూడా కేవలం ఆరోపణలే, కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు అనుకోవచ్చా? సార్ ఒకటి 12 పెళ్లిళ్ళు అంటే 2 సంవత్సరాల్లో 12 పెళ్లిళ్ళు ఎలాగా? అంత గుడ్డోళ్ళు ఎవరున్నారు సార్ లోకంలో? ఒక్క ఎదవ కాదు ఇంకొక ఎదవ తెలదా సార్? ఒకడు గడ్డి తిన్నాడు, రెండోవాడని గడ్డి తినకుండా ఆలోచించారు కదా. 12 పెళ్లిళ్ళు అంటే ఎలా చేసేసుకుంటారు సార్? మోసం చేశారంటే ఒక పెళ్ళో 2 పెళ్ళో చేసుకొని మోసం చేశారు అని చెప్పి ఎవరైనా ఒక అపవాదు వేస్తారు, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ ఏకంగా 12 పెళ్ళిళ్ళు చేసుకొని 12 పెళ్లిళ్ళు చేసుకొని మీరు మోసం చేశారని ఆరోపణ చేయాలన్నా కూడా ధైర్యం కావాలి. అంత అబద్ధాన్ని నిజంగా చెప్పాలన్నా కూడా ధైర్యం కావాలి. కానీ ఎందుకు అతను ఈ విధంగా చేశాడు? నిప్పులేందే పొగరాదంటారు ఎక్కడైనా కూడా. సో తప్పు జరిగింది, ఒక చిన్నపాటి పొరపాటు జరిగిందే, ఇంత పెద్ద ఆరోపణ ఎవరు చేయరు. అదే సార్, అందుకే సార్ 12 పెళ్లిళ్ళు అంటున్నారు కదా. ఆడదొక పెళ్లి ఇంకా 11 పెళ్లిళ్ళు. ఆ 11 మందిని తీసుకొచ్చి లైవ్ లో పెట్టమని సార్.
ఇప్పుడు సరే ఓకే, మీరు ఒక ఛాలెంజ్ చేస్తున్నారు. ఇప్పుడు అతన్ని మేము పెళ్లి చేసుకునింది, అతనే మా వద్దకు వచ్చి మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని మీరు చెప్తున్నారు, మీ కుమార్తె కూడా చెప్తున్నారు. ఆమెను కూడా ఒకసారి ఫ్రేమ్లోకి రమ్మనండి. ఇద్దరు కూడా మీ ఇద్దరు ఒక ఛాలెంజ్ చేస్తారా? మీ ఇద్దరు ఫోటోలను డిస్ప్లే చేస్తున్నారు కాబట్టి 11 మందిలో ఏ ఒక్క వ్యక్తిని తీసుకొచ్చి మీడియా ముందుకు కానీ లేదంటే మా సుమన్ టీవీ ముందుకు తీసుకొచ్చినా, పోలీసుల వద్దకు తీసుకొచ్చినా మీరేం చేస్తారు? ఆధారాలతో సహా వాళ్ళు ఒకవేళ నిరూపించే ప్రయత్నం చేసి నిరూపిస్తే సరే సార్, మీరు చెప్పారు కదా 11 మందిలో వీళ్ళు తీసేసి ఆ 11 మందిలో ఏ ఒక్కళ్ళన్నా మా ఊరు రామచంద్రపురం పోలీస్ స్టేషన్ ఆడిని, ఆడ అమ్మని, ఆడి బాబుని, ఆడ వెనకాల ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకున్నామని ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు కదా, నా ఐదుగురిని మా ఊరు పోలీస్ స్టేషన్ రమ్మనండి. అప్పుడు విత్ ప్రూఫ్లతో సుద్దా మా పాపను పెళ్లి చేసుకున్న తాళి కట్టిన ఫోటోలతో సుద్దాగా తీసుకొచ్చి నిజంగా సరైన వాళ్ళు వచ్చి నిలబెట్టమనండి. అక్కడ ఇద్దరు చచ్చిపోతాం, లేకపోతే ఐదుగురిని ఇంకేమో మీరే చెప్పండి. మీరేమంటారు నీలిమ గారు, మీరేమంటారు? 12 మంది అన్నారు, తీసేస్తే ఇంకా 11 మంది ఉంటారు. 11 మంది ప్రూఫ్ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తామన్నా. అయితే మాకు న్యాయం జరగలేదంటే మేము చచ్చిపోవాలి. ఈ రెండో ఏం జరగదు. తప్పు సో అలాంటి తప్పు ఒకవేళ ఆరోపణ అపవాదం మీ మీద వచ్చింది కాబట్టి నిజం ఎప్పుడైనా నిప్పు లాంటిది. తప్పు చేసిన వాడికి ఎప్పుడైనా సరే శిక్ష తప్పదు, అది ఎవరైనా సరే. సో మీరు చెప్తున్న దాని ప్రకారం మీరు చెప్పేటువంటి మీ వర్షన్ కరెక్ట్ అయితే మరికొన్ని గంటల్లో లేదా కొద్ది రోజుల్లో పోలీసులు కూడా వాస్తవాలని నిగ్గు తేల్చుతారు. మీరు ఎక్కడా కూడా తొందరపడద్దు, ఎక్కడా కూడా మీరు అన్నట్టుగా వేరే అఘాయిత్యాలు చేసుకోవడం అనేది వద్దనేది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాంటివి చేయొద్దు. మీ మీద వచ్చినటువంటి తప్పును, మీ మీద జరిగినటువంటి ఆరోపణను వాళ్ళు మిమ్మల్ని తప్పు అంటున్నారు కదా, దాన్ని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. చెప్పండి. వాళ్ళు నిజంగానే చేయలేదంటే ఒరిజినల్ ఫేస్ లో చూపించవచ్చు కదా. వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళ పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు పెళ్లి చూసుకున్నాను అన్నారు కదా, వాళ్ళు ఎవరైతే అంటే వాళ్ళ రిలేటివ్స్ అండ్ వాళ్ళ చర్చికి సంబంధించిన వాళ్ళు. మా దగ్గర దానికి సంబంధించిన ఫొటోస్ కూడా ఉన్నాయి, కావాలంటే మీకు షేర్ చేయమంటే షేర్ చేస్తాం. అది ఇలా బ్యానర్లు పట్టుకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేటివ్స్ అండి. ఒకళ్ళు పెళ్లి కొడుకు పెద్దమ్మ అండి, ఒకతాడు వాళ్ళ ఫ్యామిలీలో ముగ్గురే. మా పాపలో మేము 7 పెళ్లిళ్ళు చేసుకున్నాం, వాళ్ళు కంప్లైంట్ పెట్టారు కదా. ఇప్పుడు ఆ ముగ్గురు మా అమ్మ 11 పెళ్లి, ఈడు పెళ్లి తీసేస్తే 11 పెళ్లి. ఆ 11 ప్రూఫ్ తో తీసుకొచ్చి రామచంద్రపురం పోలీస్ స్టేషన్ ముందు నిలబెట్టాలండి. ఎందుకంటే ఇతనితో పెళ్ళైంది, మా దగ్గర ప్రూఫ్ ఉందండి. ఫొటోస్ అన్ని, ఎంగేజ్మెంట్ ఏంటి, పెళ్లికి ఏంటి, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. మరి ఆ 11 మందితో కూడా నేను చేసుకునే ప్రూఫ్స్ ఉండాలి కదండి. అన్ని కూడా విత్ ప్రూఫ్స్ తో రాకపోతే ఇక న్యాయ దేవుడే చేయాలండి. ఓకే, అతన్ని కూడా ఒకసారి లైవ్లోకి తీసుకొని మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. మీకు కూడా కాల్ బ్యాక్ చేస్తాం నీలిమ గారు. సో మీరైతే ఒక ఛాలెంజ్ చేస్తున్నారు, ఇది మాకు ఎలాంటి భయం లేదు, మేము తప్పు చేయలేదు కాబట్టి మాస్కులు కూడా వేసుకోకుండా మీడియా ముందుకు వచ్చాం, సుమన్ టీవీ ముందుకు వచ్చాం. వాళ్ళు కూడా తప్పు లేకపోతే, మా మీద చేసినటువంటి ఆరోపణలో నిజం ఉంటే వాళ్ళు కూడా మీడియా ముందుకు రావాలి, వాళ్ళు కూడా సుమన్ టీవీతో మాట్లాడాలి. ఒకవేళ మాట్లాడితే మేము కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని నీలిమ, వారి కుటుంబ సభ్యులు, ఆమె తల్లే, సోదరుడు కూడా చెప్తున్నారు. సో చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో. నీలిమ చెప్పిన దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందో, తానే మోసపోయాను, తాను 12 పెళ్ళిళ్ళు చేసుకున్నాను అని వస్తున్నటువంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదు, కావాలని ఒక ఫేక్ న్యూస్ని అతను స్ప్రెడ్ చేస్తున్నాడు. సో రామచంద్రాపురం పోలీస్ స్టేషన్కు ఏ వ్యక్తి అయినా సరే, అతను కాకుండా మిగతా 11 మంది ఎవరైతే భర్తలని చెప్తున్నారో వాళ్ళలో ఒక్కరిని తీసుకొచ్చి ఆధారాలతో నిరూపించినా సరే, దేనికైనా సరే తాము సిద్ధంగా ఉన్నామంటూ నీలిమ ఫ్యామిలీ చెప్తుంది. సో ఈ వీడియో చూసిన మీకు ఏమనిపిస్తుంది? నీలిమ చెప్పిన దాంట్లో, నీలిమ కుటుంబ సభ్యులు చెప్పిన దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.